GTPL న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ మిల్క్ డైరీలో 90 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ 1 కోటి 70 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నట్లు వెల్లడి కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 277 పెండింగ్ చలాన్లు గల బైక్ జరిమానా బకాయి 79,845 రూపాయలు బైక్ సీజ్ క్రిమినల్ చర్యలు చేపడతామని ట్రాఫిక్ ఏసీపీ వెల్లడి ఈ నెల 14న బంద్ విజయవంతం చేయాలి కోరుట్ల పట్టణంలో బీసీ సంఘాల నాయకుల సమావేశం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఘన స్వాగతం వేములవాడలో భీమన్న గుడిలోనే ఇక నిత్య పూజలు దీపావళి తర్వాత రాజన్న గుడిలోకి భక్తులకు ప్రవేశం ఉండదు డిసెంబర్లో 3 రోజుల పాటు కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు వెల్లడి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల రైతులకు సులభతర రుణాల కల్పన కోసం ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేయనున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే 2 పథకాలను ప్రారంభించారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో మొత్తం 42,000 కోట్లకు పైగా విలువైన 2 పథకాలు పలు ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి నారాయణపేట గద్వాల జనగామ నాగర్ కర్నూలు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు అనంతపురం అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు వ్యవసాయం రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు వ్యవసాయ రంగంలో నేడు 2 పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామన్నారు 11 अक्टूबर का ये दिन बहुत ही ऐतिहासिक है आज नया इतिहास रचने वाले मां भारती के 2 महान रत्नों की जन्म जयंती है भारत रत्न श्री जयप्रकाश नारायण जी और भारत रत्न श्री नानाजी देशमुख కరీంనగర్ మిల్క్ డైరీలో 90 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు 1 కోటి 70 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్ కృషి యోజన అమలు చేస్తున్నట్లు వెల్లడించారు దేశంలోని 1 కోటి 70 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏటా 24,000 కోట్ల నిధులతో ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని నేటి నుండి అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఢిల్లీలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 42,000 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు దీంతో పాటు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డైరీ ప్లాంట్ వద్ద వీక్షించారు అనంతరం కేంద్రం జపాన్ ఇంటర్నేషనల్ సంస్థ జికా ఆర్థిక సహకారం 90 కోట్ల 70 లక్షలకు పైగా నిధులతో నిర్మించిన ఆటోమేటిక్ కర్డ్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అని కొనియాడారు అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలో ఆకాశాన్ని అంటుతున్నా ధరలు పెంచకుండా ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తూ సబ్సిడీ ధరకే యూరియాను అందిస్తున్నారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ రోజు 42,000 కోట్ల విలువైన అనేక పథకాలను ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేసి 1 కోటి 70 లక్షల మంది రైతులను అన్ని విధాలా ఆదుకొని లాభాలు కలిగించేందుకు ఈ స్కీమ్ను అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు తెలంగాణలో 4 జిల్లాల్లో గద్వాల్ నారాయణపేట నాగర్ కర్నూలు జనగాం నేటి నుండి అమలు చేస్తూ ఏటా 24,000 కోట్ల చొప్పున 6 ఏళ్ల పాటు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు మీ అందరూ కూడా బోర్డు మెంబర్స్కు విశేషమైన వివిధ పార్టీల నాయకులకు రైతు సోదర సోదరిమణులకు సిబ్బందికి పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతోని వర్చువల్గా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన దళన్ ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను
దాదాపు 42,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం. మనం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇలా 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకునేది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరము 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ను దానికి కేటాయించడం, ఈ జిల్లాలకు 6 సంవత్సరాల పాటు అన్ని విధాలా సహకరించడం. దానిలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్, గద్వాల్, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నిక. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ధర్మపురి ఖండ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ధర్మపురి పట్టణ పురవీధిలో స్వయం సేవకుల పథ్ సంచలన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక న్యూ టీటీడీ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన రూట్ మార్చ్ గాంధీ విగ్రహం, సర్దార్ పటేల్ విగ్రహం, తెనుగువాడ గద్దె బ్రహ్మణ సంఘం దేవాలయం మీదుగా నందికూడలి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భీమన్న గుడిలో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. రాజన్న గుడిని త్వరలో మూసివేయనున్న తరుణంలో భీమన్న గుడిలో నిత్య పూజల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు, పల్లకీ సేవతో భీమేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ ఉత్సవమూర్తులను దేవాలయం నుండి భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకీ సేవలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో సంప్రోక్షణ గావించి అనంతరం నిత్యాన్నదాన సత్రంపై అంతస్తులో నిత్య కళ్యాణాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెను కట్టేసి కోడె మొక్కులను చెల్లించి ఇక నుంచి రాజన్న గుడిలో జరిగే ఆర్జిత సేవలన్నీ భీమన్న గుడిలో జరుగుతాయని స్పష్టం చేశారు. శృంగేరి పీఠాధిపతి వేములవాడను సందర్శించి ఈ నెల 19, 20 తేదీల్లో 2 రోజులు వేములవాడలో ఉంటున్న నేపథ్యంలో ఆ తర్వాత రాజన్న భక్తులకు భీమన్న గుడిలోనే దర్శనాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాజన్న గుడిలో భక్తుల దర్శనాలు మాత్రమే ఉండవని, నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు. వేములవాడ ఆలయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులను చేపట్టిందని, నిత్యాన్నదాన సత్రంతో పాటు రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, 150 కోట్లతో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తానని చెప్పారు. బీజేపీ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని, మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తారని, ఆలోపు భక్తులకు రాజన్న దర్శనం అయ్యేలా చూడాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ పనులు కొనసాగిస్తామని అధికారులు ప్రభుత్వ విప్ ప్రకటించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయన్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. జగన్తో కేసీఆర్ చట్టాపట్టాలు వేసుకుని విందులు వినోదాలు చేసుకున్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు. బనకచర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, బనకచర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రభుత్వం కాదా? ఆనాడు మీరు వెసులుబాటు ఇస్తారు, ఇవాళ వచ్చి వ్యతిరేకంగా చెప్తున్నారు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బనకచెరువు విషయంలో ఎక్కడ రాజీ ఉండదు, అది క్లారిటీ. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, బనకచెరువు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో 3వ కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు తెలిపారు.
కిసాన్ గ్రామీణ మేళాకు సంబంధించిన కరపత్రం వాల్ పోస్టర్ను కరీంనగర్లో సుగుణాకర్ రావు నవనిర్మాణ ఫౌండేషన్ నిర్వాహకులు రాంబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నవనిర్మాణ ఫౌండేషన్ సహకారంతో 3 రోజుల పాటు జరిగే సెమినార్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆదర్శ రైతుల ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు వారి అనుభవాలను రైతులకు వివరించడం జరుగుతుందని చెప్పారు. 12 సెషన్లలో వివిధ అంశాలపై అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలో జరిగే కిసాన్ గ్రామీణ మేళాకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలని కోరారు. కిసాన్ జాగరణ మరియు ఈ నవ నిర్మాణ ఫౌండేషన్ కలిసి పనిచేస్తుంది. చాలా మాకు ఒక పెద్ద సంతృప్తి ఏంటంటే కొంతవరకు మేము సక్సెస్ అయిన రైతులను జాగ్రత్త కంప్లీట్గా సంపూర్ణంగా విజయం సాధించడం మేము చెప్పలేము. మన రైతులను చాలా విషయాల్లో అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ విషయంలో కానీ అధిక ఉత్పత్తి సీడ్స్ రైతులకు తెలియపరచడంలో కానీ అధిక పంటలు పండించడంలో కానీ అలాగే పంటల మార్కెటింగ్ ఫెసిలిటీస్ పై కూడా ఈ మధ్యలో మేము దృష్టి సాధించాం. కిసాన్ జాగరణ మరియు నవ నిర్మాణ ఫౌండేషన్ మేము ఇందులో ఇంకొక ప్రత్యేకతను మేము ఈసారి తీసుకొస్తున్నాం. ఆయిల్ ఫామ్ అనేది విపరీతంగా వెళ్ళిపోతుంది మన జిల్లాలో. గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. గవర్నమెంట్ టార్గెట్ నిండుతలేదు. మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఈ ఆయిల్ ఫామ్ కానీ రైతులకు లాభం జరిగే విషయాలన్నీ కూడా ఆయిల్ ఫామ్కు పరివర్తన చెందడం కానీ మోనోక్రాపింగ్ అయిన వరి పంట ఉంది కదా, ఒక వరి వండిస్తేనే రైతు సంతృప్తిగా బతకలేడు. వరితో పాటుగా ఇతర పంటలను కూడా మరి పంట మార్పిడి ద్వారా రైతులకు ఎక్కువగా ప్రయోజనకారిగా రావాలనే ఉద్దేశంతో ఇందులో ప్రదర్శనశాలలో దానికి ప్రాధాన్యత. ఈ నెల 14న తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరుట్లలో బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ కులాల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని కోరుతూ కోరుట్ల పట్టణంలో బీసీ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోరుట్ల పట్టణం ఐలాపూర్ రోడ్లోని శ్రీ పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బాలయాజయ్ మరియు డివిజన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల బాజన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడం పట్ల ఆనందమని, కానీ కొందరి వ్యతిరేక పిటిషన్ కారణంగా హైకోర్టు ఆ జీవోపై స్టే విధించడం బాధాకరమని వారు తెలిపారు. బీసీ జనాభా రాష్ట్రంలో సుమారు 57% ఉన్నప్పటికీ ఇలాంటి అడ్డంకులు హక్కుల అమలుకై ప్రతిబంధకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయాలని కోరుట్ల డివిజన్ బీసీ సంఘాల సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు నల్ల వెంకటేశ్వర్లు, బొమ్మిల శంకర్, ఆకుల శ్రీనివాస్, బాలయ్య మహేష్, వెంకట్రెడ్డి, భార్గవ్, జిల్లా మమతతో పాటు వివిధ బీసీ కుల సంఘాల పదాధికారులు మరియు నాయి బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు ముత్యాల నాగరాజు, మేర సంఘం అధ్యక్షుడు గట్ల నరేష్, ముదిరత్ సంఘం అధ్యక్షుడు తుపాకుల బాజన్న, నాయి బ్రహ్మణ ప్రధాన కార్యదర్శి కోరుట్ల రాజేంద్ర ప్రసాద్, రాచకొండ నరేష్, పద్మశాలి యువజన సంఘం జక్కుల ప్రవీణ్, మేదరి సంఘం ములుమూరి చంద్రమోహన్, వంజరి సంఘం బొతుకం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ కుల సంఘాల తరపున ఏదైతే 14వ తారీఖున బంద్కు పిలుపునిచ్చిల్లో అట్టి కార్యక్రమం కొరకు మనం అందరం కూడా విశేషంగా కృషి చేసి దాన్ని విజయవంతం చేయడం కొరకు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించినప్పుడు దానికోసం జీవో నెంబర్ 9 ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది. దానిలో భాగంగా స్థానిక సంస్థల ఎలక్షన్కు గవర్నమెంట్ రిజర్వేషన్లను ప్రకటిస్తూ గవర్నమెంట్ ఎలక్షన్కు పోవడం జరిగింది. దాన్ని నిలుపుదల చేయడానికి అగ్రకులాల వాళ్ళు హైకోర్టులో కేసు వేసి దాన్ని స్టే ఆర్డర్ తేవడానికి వాళ్ళు. కరీంనగర్లో ఆటో కార్మిక సంఘం నాయకులు కొత్తూరి రఘుతో పాటు పలువురు సభ్యులు తెలంగాణ జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు గింజపడుగు హరిప్రసాద్ వారికి తెలంగాణ జాగృతి కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారికి 12,000 రూపాయలు ఇవ్వకుండా ఎగనామం పెడుతుందని ఆరోపించారు. ఆటో కార్మికులందరూ ఫ్రీ బస్ పథకంతో బజారున పడే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆటో కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేర్చాలని, లేని ఎడల ఆటో డ్రైవర్ల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. ఈరోజు కరీంనగర్లో తెలంగాణ జాగృతిలో మరి ఆటో కార్మికులు జాగృతిలో మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి వారు జాగృతిలో సభ్యులుగా చేరడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ జాగృతి మరి 2006లో మరి జయశంకర్ సార్ యొక్క ఆలోచన విధానంలో నుంచి
ఈ జాగృతి అనేది పుట్టుకొచ్చింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్ధరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42%లో బీసీలకు 25% రిజర్వేషన్ కేటాయించి మిగతా 17% జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పు కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు టెండర్లపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావుకు అపూర్వ స్వాగతం లభించింది. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి శనివారం విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఘనస్వాగతం లభించింది. మంగళ వాయిద్యాలు, మహిళల మంగళ హారతులతో, వేద పండితులతో దేవస్థానం అధికారులు, పాలక మండలి అర్చకులు, క్షేత్రవాసులు పెద్ద సంఖ్యలో స్థానిక నంది విగ్రహం వద్ద నుండి ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు చాగంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరగనుంది. కరీంనగర్లో గత 5 సంవత్సరాలుగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తిరుగుతున్న బైక్ పోలీసులకు చిక్కింది. కరీంనగర్లోని సిక్వాడి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా భారీ సంఖ్యలో ఉల్లంఘనలకు పాల్పడ్డ యూనికార్న్ మోటార్ సైకిల్ పట్టుబడి ఏకంగా 277 చలాన్లు పెండింగ్ లో ఉండగా జరిమానా బకాయి 79,845 రూపాయలు ఉన్నట్లు ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి తెలిపారు. బైక్ ను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. 2019 జూన్ 8 నుంచి డిసెంబర్ 25 వరకు బైక్ ఓనర్ గోదాం గడ్డకు చెందిన ఆర్ఎంపీ అబ్దుల్ ఖయూమ్ 277 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని తెలిపారు. చలాన్లో ఎక్కువ భాగం కరీంనగర్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో 264 నమోదయ్యాయని చెప్పారు. వెంటనే చలాన్లకు సంబంధించిన జరిమానా చెల్లించాలని, లేకుంటే క్రిమినల్ యాక్షన్ తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఆ వెహికల్ పైన పాత చాలన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయని చూస్తే ఆ వెహికల్ పైన 277 చాలన్స్ పెండింగ్ ఉన్నాయి. ఫ్రమ్ ద పీరియడ్ 2019 నుంచి 2024 అంటే 5 years స్పాన్ లో 277 చాలన్స్ పెండింగ్ ఉన్నాయి. అతన్ని అడిగాము, ఎందుకు కట్టట్లేదు, ఎందుకు రియలైజేషన్ చేయకపోవట్లేదు మీరంటే, అతను నేను చేసుకుంటాను, ఏదైనా ఆఫర్ వస్తే ఆఫర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను సార్ అని చెప్పారు. బట్ అది కరెక్ట్ కాదు అతని వర్షన్. సో తర్వాత అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయింది, ప్రాపర్ గా డాక్యుమెంట్స్ కూడా లేవు అతని దగ్గర. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామికి జగిత్యాల జిల్లా రంగాపూర్ గ్రామానికి చెందిన అరికిల్ల గంగాధర్ పొర్లు దండలతో మొక్కులు చెల్లించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. బారులు తీరి అంజనను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగింది. మేడిపల్లి మండలం రంగాపూర్కు చెందిన అరికిల్ల గంగాధర్ పోర్లు దండలతో మొక్కులు చెల్లించారు. హనుమంతుడి దయతో అనుకున్న పనులన్నీ జరిగాయని, అంజన సన్నిధిలో 50 మీటర్ల దూరం వరకు పొర్లు దండాలు తీసి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు తీరడంతో ఇలవేల్పు అంజనకు పొర్లు దండాలతో మొక్కులు చెల్లించానని తెలిపారు. ఎన్నో రోజులు మా కూతురుకు సంబంధాలు చాలా తిప్పల పడ్డాం. ఎన్ని సంబంధాలు వచ్చి ఎగిరిపోవడం కుదరటం లేదు. నాకు ఈ దేవుని మీద భక్తి బాగా, నేను ప్రతి సంవత్సరము మాలేసుకుంటా. ఆ భక్తి బాగా మరి ఎందుకు కుదురుతలేదని నేను అంజన్నను మనసు పూర్తిగా 50 మీటర్లు నేను మొఖాల మీద నడిచి, నీకు మొక్కు ముట్టయ్యేత తండ్రి, నాకు నా కూతురుకు మంచి సంబంధం కుదరాలని మొక్కిన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కపిల్ బాల కుటీరాలో బాలబాలికల సంరక్షణ కేంద్రాల నుండి వచ్చిన బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. బాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం గెలుపొందిన బాలికలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి బాలికలు చదువులో, క్రీడల్లో, సాంకేతిక రంగాల్లో ముందుకు రావాలని, తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించారు. ప్రతి బాలిక తన కలలపై నమ్మకం ఉంచి కష్టపడితే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రేరణనిచ్చారు. జిల్లా సంక్షేమాధికారి సరస్వతి మాట్లాడుతూ, బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భవిష్యత్తులో మన జిల్లా కలెక్టర్ లాగా ఎదిగి విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా
ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ పర్వీన్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్టులు శైలజ, కవిత, ఐసీపీఎస్ శాంత, స్వప్న పాల్గొన్నారు. కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించుటకు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలు లేనందున మరియు వివిధ రోగుల క్రిటికల్ కేర్ డాక్టర్లు అలాగే జనరల్ సర్జన్ వైద్యంలో ఉపయోగపడే ఆధునిక పరికరాలు లేనందున పట్టణంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారు మరియు ఇతర మండలాలకు చెందిన ప్రజలు అత్యవసర సమయంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కోరుట్లను సంప్రదించినప్పుడు సరైన వైద్యం అందకపోవడం వలన చాలా మంది ప్రజలు చనిపోవడం జరుగుతుందని తెలుపుతూ శనివారం రోజున ఉదయం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంఏ రఫీ నాయకత్వంలో పార్టీ నాయకులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కోరుట్ల ముందు రోడ్డుపై రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాలు కోరుట్ల ప్రజలను ఆదుకోవాలని, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కోరుట్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కోరుట్లలో డాక్టర్లు, సిబ్బంది, ఆధునిక పరికరాల సౌకర్యం కల్పించాలని రఫీ డిమాండ్ చేశారు. प्रॉब्लम्स हो रहा कोरुटले में परसों जो है सो 2-3 महीने पहले यहाँ पे करंट शॉक से 8 से 9 आदमियों को इंजर्ड हुआ, तो एक भी यहाँ सहूलत नहीं हुई कोरुटले में। और एक बात, 2 दिन पहले बड़े गुंडू के पास एक्सीडेंट हुआ, 7 नौजवान वो गाड़ी में थे, उसमें जो है सो एक को भी यहाँ पे सहूलत नहीं हुई कोरुटले के हॉस्पिटल में। हम लोग हुकूमत की जानिब से हमारे एमएलए साहब को, कल्लकुंडला संजय सर एमएलए सर को और हमारे जुवाड़ी नरसिंहराव इंचार्ज 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిమయమంటూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఆదర్శ్ నగర్లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ఢోకా కార్డులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బాకీ పడిందంటూ బీఆర్ఎస్ బాకీ కార్డుల పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిమయమంటూ డోకా కార్డుల పంపిణీ చేపట్టింది. నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదర్శ నగర్లో ఇంటింటా టీఆర్ఎస్ డోకా కార్డుల పంపిణీ చేశారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదో అవన్నీ కార్డుల్లో పొందుపరిచారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంకొక వైపు పొందుపరిచి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు తెలంగాణ ప్రజలను డోకా చేసినందుకు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డోకా చేసింది చాలక అనేక సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకుల నాటకాలను గమనిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకుల వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తరిమి కొడతారని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని అన్ని డివిజన్లలో డోకా కార్డులు పంపిణీ చేస్తామని నరేందర్ రెడ్డి ప్రకటించారు. మరి పర్యటనలు చేసి ఒక్క రూపాయి కూడా తీసుకురాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు, ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకుండా దౌర్భాగ్య పాలన చేసి, కుటుంబ పాలన చేసి, మరి పోటీ పరీక్షలల్లా అన్నిటినీ కూడా లీకేజీలు చేసి, ఇన్ని రకాలుగా చేసి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతా ఉన్నారు అన్నాడు. మీరు ప్రజలకు మొట్టమొదలుగా క్షమాపణ చెప్పే బాకీ ఉంది. మీరు ఇన్ని తప్పులు చేసినందుకు మీకు కర్ర కాల్చి వాత పెట్టినప్పటికీ మళ్లీ ప్రజల్లోకి వచ్చే ముఖం మీకు ఏ విధంగా ఉందని అడుగుతా ఉన్నాం. మీరు మొట్టమొదలుగా ప్రజలకు మేము ఇన్ని తప్పులు మోసాలు చేసినందుకు, డోకా చేసినందుకు క్షమాపణ చెప్పి మీ బాకీ తీర్చుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఓటు చోరీపై మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. ప్లాస్టిక్ వద్దు, గాజు గ్లాస్ తోనే టీ తాగాలని పిలుపునిచ్చారు. ఓటు చోరీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని మహిళా కాంగ్రెస్ నిర్ణయించింది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటు చోరీపై సంతకాల సేకరణతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి సహాయం చేస్తానని జిల్లా అధ్యక్షురాలు హామీ ఇచ్చారు. ఇక నుంచి కాంగ్రెస్ కార్యాలయంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను వాడకూడదని, పేపర్ గ్లాస్ బదులుగా గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు వాడతామని చెప్పారు. కొన్ని గాజు గ్లాసులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులను కరీంనగర్ డివిజన్లో అధ్యక్షుల నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజిత, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు పద్మ, సుశీల, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు హసీనా, స్వరూప తదితరులు పాల్గొన్నారు. రెండో విషయానికి వచ్చేస్తే మన నేషనల్ ప్రెసిడెంట్ వెంకటరమ్మ గారు తీసుకున్న ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మనం ప్రతి జిల్లాకి 200 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని 200 మంది పిల్లల్ని ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తుంది. ఫ్రీ ఇవ్వాలి. మనం స్లమ్ ఏరియా తీసుకుంటారా, మీరు చాలా పూర్ వాళ్ళని తీసుకుంటారా, మనందరికీ తెలిసింది ఆరోగ్య సమస్యలు, దీనివల్ల ప్యాడ్స్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందని. ఒకప్పటికి ఇప్పటికీ వేరియేషన్ వచ్చినప్పటికీ కూడా కొందరు కొనుక్కోలేని
పరిస్థితిలో ఉన్నారు, తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళకు కరెక్ట్ కుటుంబం కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మన ప్రతి ఒక జిల్లా నుంచి 200 మందిని తీసుకోవాలి. మనకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గానికి 50 మంది మహిళలు, 18 ఏళ్ళు దాటిన పిల్లలు, లేకుంటే స్టార్ట్ అయిన మెచ్యూర్డ్ అయిన పిల్లల నుంచి మీరు ఎవరైనా మంచిదే. ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒక హుజరాబాద్ అనుకోండి, మీకు 50 మంది, కరీంనగర్ 50 మంది, అట్లా చొప్పదండి 50 మంది, అట్లా మనం అడాప్ట్ చేసుకున్న పిల్లలకి ప్రతి నెల మనమే సంవత్సరం పాటు ఫ్రీగా ప్యాడ్స్ ఇస్తాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 42% బీసీ రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. జీవో 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని అధికారులు మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, అభిషేక్ సింఘ్వీలతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ మిల్క్ డైరీలో 90 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. 1 కోటి 70 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నట్లు వెల్లడి. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 277 పెండింగ్ చలాన్లు గల బైక్. జరిమానా బకాయి 79,845 రూపాయలు. బైక్ సీజ్, క్రిమినల్ చర్యలు చేపడతామని ట్రాఫిక్ ఏసీపీ వెల్లడి. ఈ నెల 14న బంద్ విజయవంతం చేయాలి. కోరుట్ల పట్టణంలో బీసీ సంఘాల నాయకుల సమావేశం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఘన స్వాగతం. వేములవాడలో భీమన్న గుడిలోనే ఇక నిత్య పూజలు. దీపావళి తర్వాత రాజన్న గుడిలోకి భక్తులకు ప్రవేశం ఉండదు. డిసెంబర్లో 3 రోజుల పాటు కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళా. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.